హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఈ డిజైన్ వర్క్ మనం ఎలాగ స్టిచ్ చేసామన్నది నేను ఈరోజు చూపిస్తానండి వీడియోలోని. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎలాగ వచ్చింది అన్నది మనం ఫుల్ వీడియోలో చూసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా మనం చూడండి, లైనింగ్ అయితే మనం ఎగ్జాక్ట్గా ఏ రౌండ్ షేప్ వస్తుందో చూడండి, కస్టమర్కి మనం ఎలాగ రౌండ్ షేప్ ఇవ్వాలో ఆ రౌండ్ షేప్ అయితే మనం కట్ చేసుకోవాలండి. అది ఇది మ్యాచ్ చేస్తున్నాను చూసారా, కానీ సెట్ అవ్వట్లేదు. సో ఎప్పుడు సెట్ అవ్వదండి, ఎందుకంటే వీళ్ళు దగ్గరగా ఇచ్చేస్తారు. నెక్ అనేది చూడండి ఎంత దగ్గరగా ఇచ్చేసారు కదా. సో నేను ఈ విధంగా కొంచెం క్లాత్ ఉంచుకొని సైడ్ నుంచి కట్ చేసుకొని చూడండి, క్లాత్ ఇలాగ లాగుతున్నాను. అంటే దానివల్ల కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా ఇలాగ ఫోల్డప్ చేసుకొని సెంటర్కి మనం ఒక టక్ అనేది పెట్టుకోవాలి. చూడండి, నేను ఈ విధంగా నాట్ అనేది పెట్టుకున్నాను కదా, మీరు కూడా సెంటర్కి ఆ విధంగా నాట్ పెట్టుకొని, అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ ఆ విధంగా జస్ట్ ఒక చిన్న నాట్ అనేది ఇచ్చివ్వాలి. సో ఆ నాట్ దగ్గర ఈ లైనింగ్ నాటు అండ్ ఒరిజినల్ నాటు ఫ్యాబ్రిక్ నాట్ ఉంటుంది కదండి, దాని దగ్గర సెంటర్ మనం ఫస్ట్ ఒక స్టిచ్ ఇచ్చివ్వాలి. చూడండి, ఈ విధంగా నీడిల్తో ఇచ్చుకోవడం వల్ల మనకి చూడండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకైతే ఇది చాలా యూస్ఫుల్ అవుతుందండి. సో ఈ విధంగా నెమ్మదిగా మనం చూడండి లైనింగ్ అండ్ ఫ్యాబ్రిక్, మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది మనం ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి స్లోగా. చూడండి ఎంత ఈజీగా అవుతుంది కదా. ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి ఎక్కడ కూడా అటు ఇటు వెళ్ళిపోతూ ఉండదు అనమాట. మనకి ఎంత నెక్ కావాలో అంత నెక్ వరకు వస్తుంది. సో ఈ విధంగా మనం ఇక్కడికి మధ్యలోకి వచ్చాం కదండి, ఇప్పుడు మనం వాళ్ళకి థ్రెడ్ అనేది అడుగుతారు కదా, బ్యాక్ సైడ్ డోరీ. సో ఆ డోరీ కూడా మనము ఇక్కడే జాయిన్ చేసుకున్నామంటే బయట నుంచి స్టిచ్ చేయాల్సిన అవసరం ఉండదండి, డైరెక్ట్గా అన్ని లోపల నుంచే స్టిచ్చింగ్ అయిపోతుంది. చూడండి ఈ విధంగా మనకి చూడండి ఇంకా మిగిలింది కూడా చూసారా, ఆ వర్క్ అనేది ఇచ్చారు కదా, ఆ వర్క్ అనేది ఇంకా మిగిలింది. సో అది మనకి ఎక్స్ట్రా అనమాట, దాంతో మనకి పని ఏమి లేదు. సో ఈ విధంగా ఇప్పుడైతే ఆ సైడ్ అయిపోయింది కదండి, ఇప్పుడు ఈ సైడ్ కూడా సేమ్ అలాగే ఈ విధంగా మనం కొంచెం ఇలాగా లాగుతూ ఇలాగా ఫస్ట్ మనం నీడిల్తో స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి ఏదైనా ప్రాబ్లం అయితే జస్ట్ ఇలాగ థ్రెడ్ లాగితే వచ్చేస్తుందండి. అదే మెషిన్ అనుకోండి కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో ఆల్రెడీ స్టిచ్చింగ్ చేస్తున్న వాళ్ళకైతే ప్రాబ్లం లేదండి. ఇలాగ మనం కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఈ విధంగా ఫస్ట్ నీడిల్తో స్టిచ్ చేసుకోవడం నేర్చుకోవాలండి. ఫస్ట్ నీడిల్తో జాయిన్ చేసుకొని ఆ తర్వాత స్టిచ్ వేస్తే మనకి ఎక్కడ కూడా ఫ్యాబ్రిక్ అనేది అంటే ఉగ్గులాగా అలాగ రాకుండా ఉంటుంది. సేమ్ ఇలాగే సెకండ్ థ్రెడ్ కూడా మనం ఇక్కడ ఇలాగ జాయిన్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి ఈ విధంగా. చాలా నీట్గా వస్తుంది. చూడండి, మీరు కూడా ఒక్కసారి ఇలాగ ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడైతే మనం బ్యాక్ సైడ్ తిప్పేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలండి. బ్యాక్ సైడ్ మనం స్టిచ్ చేసుకొని చూడండి, ఆ బ్యాక్ సైడే వేసుకోవాలి, ఎందుకంటే మనకి ఎగ్జాక్ట్గా కనిపిస్తుంది అనమాట మనం ఎక్కడ స్టిచ్ చేయాలి అని. సో ఈ విధంగా బ్యాక్ సైడ్కి ఇలాగ టర్న్ తిప్పుకొని మనం మెషిన్ స్టిచ్ ఇచ్చుకోవాలి. ముందు మనము జస్ట్ నీడిల్తో ఇచ్చాం కదా, ఇప్పుడు మెషిన్ స్టిచ్ అనమాట. మనం అడ్జస్ట్ చేసుకుంటూ జస్ట్ చూడండి, నెట్ ఇది వర్క్ ఇచ్చారు కదా, ఆ వర్క్ పక్క నుంచి మన స్టిచ్ అనేది రావాలి, అప్పుడు మనకి చాలా నీట్గా అనేది వస్తుందండి. ఈ విధంగా జస్ట్ చిన్న చూడండి సిజర్తో ఇలాగ కట్ ఇచ్చేసారనుకోండి, నెక్ తిరిగేటప్పుడు ఈజీగా తిరిగిపోతుంది. సో ఈ విధంగా రివర్స్లో తిప్పుకొని దీనిపైన మనం చూడండి ఇలాగ మనకి నెయిల్స్ ఉంటాయి కదా, ఆ నెయిల్స్తో మనం జస్ట్ ఇలాగా అనుకుంటే ఆ ఫ్యాబ్రిక్ అనేది అలాగ ఉండిపోతుందండి. ఈ విధంగా బ్యాక్ సైడ్కి ఇలాగ టర్న్ తిప్పుకొని దీనిపైన కూడా మనం ఒక స్టిచ్ అనేది ఇచ్చుకోవాలి. చూడండి, ఎక్కడైతే మనకి జస్ట్ ఒక లైన్ లాగా వచ్చింది కదా ఇక్కడ, ఆ లైన్ మీద స్టిచ్ ఇచ్చుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మనకి ఎక్కడ కూడా ఉగ్గు అనేది రాకుండా చాలా నీట్గా వస్తుంది. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మనం క్లాత్ అనేది బ్యాక్ సైడ్ నుంచి లాక్కుంటూ ఫ్రంట్కి మనము అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి.
ఇలాగ స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి చూడండి ఉగ్గు అనేది అస్సలు రాదండి, చాలా నీట్గా వస్తుంది కూడా వర్క్ అనేది. చూడండి నేనైతే ఫుల్గా ఇచ్చేస్తున్నాను స్టిచ్ అనేది. ఈ విధంగా స్లోగా వేసుకోవాలండి. నేను మీకు వీడియో కోసం నేను చాలా స్లోగా స్టిచ్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడైతే నీట్గా స్టిక్ అయిపోయింది కదా. మనం ఈ సైడ్స్ మొత్తం నార్మల్గా స్టిచ్ ఇచ్చేయాలి. చూడండి ఈ విధంగా వస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.